బీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. నగరంలోని పారిశ్రామిక వాడల్లో వాలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతాల్లోని 5 లక్షల కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జీవో 27 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. పరిశ్రమలకు సంబంధించిన భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రను అడ్డుకుని తీరుతామన్నారు. ఇక తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ కు రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను. ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు, మేము ఇక్కడే ఉంటాము, దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలంటా ఉన్నాడు. 30% అంటే ₹1,00,00,000, 1,10,00,000 ఎకరా ఇచ్చే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. అంటే ఎవరికి మేలు చేయడానికి పాలసీ తీసుకొచ్చారనేది ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థం కావాలి. దీని వెనకాల పెద్ద స్కామ్, అంటే భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. ఏదైతే ఏ భూములు రైతులు ఇచ్చారో ఆ రైతుల భూములు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఇండస్ట్రీ నడవనప్పుడు సిక్కు ఉండే ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ భూములు వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్, నిజంగానే ప్రభుత్వం ఆదాయం కావాలనుకుంటే ఓపెన్ యాక్షన్ మొన్న కోకాపేటలో పెట్టి 130 కోట్ల రూపాయలకు ఎకరానికి వచ్చింది. రాయదుర్గంలో 177 కోట్లకు ఎకరం పట్టింది. మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి. ఇది 40-50 కోట్లకు పర్ ఎకర వస్తాయి కదా, ఆ ఎకరాన్ని ప్రభుత్వానికి జమ చేయండి. 40-50 కోట్లకు ఎకరాలు ఉన్న భూమిని మీరు 37 లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి, ఎవరికి ఆలోచన కోసం ఇస్తున్నారు అని చెప్పేసి మన ప్రధాన రెండో డిమాండ్. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, ఇక్కడ HILTP పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా. ఈయనకు తెలిసింది రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఇంకొకటి ఏది తెలియదు. పరిశ్రమలు తెచ్చేది తెలియదు, ఉపాధి కల్పించేది తెలియదు, భూములు అమ్మడం తెలుసు. కార్మిక సంఘాలకు ఇవ్వరు, పేద ప్రజలకు ఇవ్వరు. కానీ ఎవరికి ఇస్తారు? పెద్ద పెద్ద పరిశ్రమలు అని చెప్పి ఎవరైతే నడుపుతున్నామని చెప్పి చెప్తున్నారో వాళ్ళకిచ్చి వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, మాల్స్ కట్టుకోవడానికి ఇవాళ చేస్తున్న వ్యవహారం ఏదైతుందో దీని వెనకాల దాగి ఉన్నది 5 లక్షల కోట్ల కుంభకోణం. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఈయన అవినీతి అనకుండా, ఈయన అన్నదమ్ముళ్ళు, ఈయన చుట్టూ ఉండే కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళందరూ కలిసి ఈ 9,300 ఎకరాల మీద కన్నేసి వాటిని కాజేయడానికి లక్షల కోట్ల రూపాయలు ఢిల్లీకి కప్పంగా కట్టడానికి, ఢిల్లీ పెద్దలకు పంపి పదవులు కాపాడుకోవడానికి మూటలు పంపి చేస్తున్న ఒక కుయుక్తి. దీన్ని బీఆర్ఎస్ అడ్డుకుంటుంది. ప్రజల అవసరాల కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయమంటే బడా వ్యాపార సంస్థలకు అప్పనంగా భూములు ఇచ్చే కార్యక్రమం. 43 కోట్ల రూపాయల ఎకరం మీద ఉంటే 6 కోట్లకి ఇస్తే ఏమంటారు దీన్ని? ఇది కుంభకోణం కాకపోతే ఏముంటది ఇది? కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం అప్పనంగా భూములు అమ్మేటువంటి కార్యక్రమం నేను అడుగుతున్నా. ఇప్పుడే కోకాపేటలో నిన్న మొన్న మీరు యాక్షన్ పెట్టారు. 137 కోట్లకు ఎకరం చొప్పున అమ్ముతున్నారు. మరి దీంట్లో వాల్యూ కూడా అంతే ఉంటది కదా, ఎందుకు మీకు తొందర? మీరు గవర్నమెంట్ అక్వైర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ అవుట్స్కట్స్ లో పెట్టడానికి వాళ్ళకి జాగాలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి ఈ భూములు మాత్రం ప్రజలకు ఇవ్వండి. ప్రజల అవసరాల కోసం ఇవ్వండి. ప్రజల అవసరాలు బోంగా మిగిలి ఉంటే మీరు అమ్ముకోండి, మీ ఇష్టం. అది ఉపాధి కల్పన కోసం పెట్టినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్నటువంటి ఒక భూములను ఇవాళ అప్పనంగా కొట్టేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కంచే చేను వేసినట్లుగా ఇవాళ, రక్షకుడే భక్షకుడు అయినట్లుగా ఇవాళ ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ జీవోలు పట్టుకొచ్చి, దొడ్డిదారిన తప్పుడు జీవోలు పట్టుకొచ్చి ఇవాళ మొత్తం ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమి, దాదాపు 6.5 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక విలువైనటువంటి ఒక భూములను ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఆయన బినామీలు ఇవాళ అడ్డదారిలో, దొడ్డిదారిలో దొబ్బేయాలనేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పని, ప్రజలను చైతన్యపరచడం కోసం అని చెప్పని, దేశంలోనే ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్, ఇంత పెద్ద భూ స్కామ్ ఇంతవరకు జరగల.